హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో వర్క్, పవర్ అండ్ ఎనర్జీ అనే చాప్టర్ గురించి మాట్లాడుకుందామండి. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే మనం రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సిలబస్లో మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో మనకి ఫండమెంటల్ ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ అని సిలబస్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకొని క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఫండమెంటల్ ఫిజిక్స్లో మనం లాస్ట్ క్లాస్ వరకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఈ 3 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఒకసారి చూడండి, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ దీనికి సంబంధించి మనం ఈరోజు లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏంటేంటి అనేది చూడండి. ముందు మనం వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, అలాగే ఎనర్జీ అంటే ఏంటి, వీటి యొక్క డెఫినేషన్స్ అనేవి కంపల్సరీ తెలుసుకోవాలి. అలాగే వాటికి సంబంధించి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా తెలుసుకోవాలి. అలాగే మనం ఎనర్జీకి సంబంధించి టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, అలాగే ఎనర్జీ కన్జర్వేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి, వాటికి సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూద్దామండి. చూడండి, వాట్ ఈజ్ వర్క్? వర్క్ సంబంధించి డెఫినేషన్ చూడండి. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అండ్ డిస్ప్లేస్ ఇట్స్ త్రూ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ ఫోర్స్ అప్లైడ్, చాలా గుర్తుపెట్టుకోనండి. నేను ఏమైతే పాయింట్స్ హైలైట్ చేస్తున్నానో, ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ అండ్ డిస్ప్లేసెస్ ఇట్ త్రూ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బాడీ అనేది ఉంది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ ఆబ్జెక్టు కొంత డిస్టెన్స్ అనేది కనుక ఈ ఆబ్జెక్ట్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి కొంత డిస్టెన్స్ని కనుక మూవ్ చేయగలిగితే అక్కడ మనం వర్క్ జరిగింది అని చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఒక చిన్న లింక్ అనేది ఉందండి. ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యింది అనేది మనం ఎటువైపు నుంచి అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నామో అటువైపు, అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, ఎటువైపు నుంచి అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నామో అదే డైరెక్షన్లో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలండి. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ డైరెక్షన్లో కనుక ఆబ్జెక్ట్ కనుక మూవ్ అయితే ఆ వర్క్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెఫినేషన్ ఒకటి చూడండి. ఫోర్స్ మనం ఇటువైపు నుంచి అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్ట్ కూడా ఇటువైపే ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, అప్పుడు మాత్రమే వర్క్ జరిగింది అని అంటామండి. అయితే వర్క్ సంబంధించి మనం డైమెన్షనల్ ఫార్ములా మ్యాథమెటికల్ ఫార్ములా ఒకసారి కనుక చూసుకుంటే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అండి. అలాగే వర్క్ అనేది ఒకసారి చూడండి, వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. అలాగే ఇన్ వెక్టార్ ఫామ్ అని ఎందుకంటున్నామంటే, ఇక్కడ చూడండి, ఒక ఆబ్జెక్ట్ని మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇటువైపు నుంచి లాగుతుంటే ఫోర్స్ ఇట్లా లాగుతున్నాము, దీని డైరెక్షన్ కూడా ఇట్టే ఉంటుంది. అలా కాకుండా ఇదే ఆబ్జెక్ట్ని ఒక యాంగిల్లో చూడండి, ఇలా ఒక యాంగిల్లో మనం లాగితే
అప్పుడు అక్కడ జరిగే వర్క్లో కానీ దాని యొక్క డిస్ప్లేస్మెంట్లో కానీ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది అప్పుడు మనకి ఇక్కడ దీన్ని మనం వెక్టర్ ఫామ్ అని ఇంటిమేట్ చేస్తాం. అయితే ఇన్ వెక్టర్ ఫామ్ వర్క్కి మనకి వర్క్కి ఫార్ములా వచ్చేసి ఎఫ్ఎస్ కాస్ థీటా. చూడండి, ఎఫ్ఎస్ కాస్ థీటా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వర్క్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కడ అడగడు. ఇలా వెక్టర్ ఫామ్ మీదే నాకు తెలిసినంత వరకు క్వశ్చన్లు అడుగుతాడు. కొంచెం టఫ్గా అడుగుదాం అనుకుంటే, లేదు సింపుల్గా అడిగేద్దాం అనుకుంటే ఇలా మనకి డైరెక్ట్గానే అడుగుతారండి. అయితే వర్క్కి సంబంధించి మనకి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అండి. ఇది ఎంకేఏ సిస్టంలో కానీ ఎస్ఐ యూనిట్స్లో కానీ వర్క్ సంబంధించి యూనిట్స్ జౌల్స్ అండి. అలాగే ఎన్సిజిఎస్ సిస్టమ్ మనకి వర్క్కి సంబంధించి యూనిట్స్ ఎర్గ్స్ అండి. అయితే 1 జౌల్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్స్ అండి. ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అని మీకు లాస్ట్ క్లాస్లో కన్వర్షన్ ఆఫ్ సిస్టమ్స్ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ సిస్టమ్స్లో ఈ జౌల్స్ టు ఎర్గ్స్ ఎట్లా కన్వర్ట్ చేయాలని లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎవరైనా క్లాస్ వినకపోయి ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మన ప్లేలిస్ట్లో ఆ క్లాస్ వినేసి రండి. అయితే ఇప్పుడు వర్క్ సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. చూడండి, వాట్ వర్క్ ఈజ్ డన్ ఇన్ డ్రాగింగ్ ఏ బ్లాక్. చూడండి, వాట్ వర్క్ ఈజ్ డన్ ఇన్ డ్రాగింగ్ ఏ బ్లాక్ 10 mm horizontally when a 15 Newton force is applied by a rope making an angle of 30 degrees with the ground. చూడండి, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. చూడండి, ఈ ఆబ్జెక్టు ఇక్కడ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మూవ్ అవ్వడానికి కొంత ఫోర్స్ అనేది అప్లై చేశారండి. అయితే ఆ ఫోర్సు ఒక యాంగులర్గా, అంటే డ్రాగింగ్ ఏ బ్లాక్ 10 mm horizontally when a 15 Newton force is applied by a rope with an angle of 30 degrees. చూడండి, ఇది రోప్ అయితే ఇది గ్రౌండ్ లెవెల్కి 30 degrees యాంగిల్తో ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. అయితే ఇప్పుడు మనకి వర్క్ డన్కి ఫార్ములా తెలుసు కదండి, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే ఇక్కడ ఫోర్స్ అనేది ప్యారలల్గా లేదండి. ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటే మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేసేవాళ్ళం. కానీ మనకి ఫోర్స్ అనేది వెక్టర్ ఫామ్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అయితే దీనికి మనం వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా అండి. అయితే ఒకసారి కనుక మనం ఈ ఫార్ములా చూద్దాం. చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. అయితే ఇక్కడ మనకి ఫోర్స్ 15 Newtons అప్లై చేసి లాగారు ఆ ఆబ్జెక్ట్ని. అలాగే మనకి అది ఆ ఆబ్జెక్ట్ని 15 Newtons ఫోర్స్ అప్లై చేసి లాగడం వల్ల అది 10 మీటర్స్ అనేది మూవ్ అయిందండి. అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏదైతే రోప్ని యూజ్ చేసి లాగారో ఆ రోప్కి అలాగే గ్రౌండ్ లెవెల్కి ఉన్న యాంగిల్ 30 degrees అండి. అది కాస్ 30 degrees. కాస్ 30 degreesకి మనకి వాల్యూ వచ్చేసి √3/2 అండి. √3/2 అండి. ఒకసారి ఈ ఫార్ములా మళ్ళీ రాస్తాను చూడండి. $50 into 10 into cos 30 degrees. It is equal to 50 into 10 into
కాస్ 30 డిగ్రీస్ అంటే √3/2 అండి. అయితే మనకి ఫైనల్ వాల్యూ వచ్చేసి 500 √3/2 జౌల్స్ అండి ఫైనల్ వర్క్ డన్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కాస్ థీటా ఎందుకు వచ్చింది సార్ అని. చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసాను. మనం ట్రిగ్నోమెట్రీలో చిన్నప్పుడు నేర్చుకున్నాం. యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది సైన్ థీటా, అలాగే యాంగిల్కి అడ్జసెంట్గా ఉండేది కాస్ థీటా అండి. అయితే ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి మనం కాస్ని ఎఫ్ఎస్ కాస్ థీటా తీసుకుంటాం. అదే మనకి వర్టికల్ వాల్యూ అంటే ఈ వాల్యూ కావాల్సి వస్తే అప్పుడు మనం చూడండి, ఈ వాల్యూ కావాల్సి వస్తే మనం ఎఫ్వై కాస్ థీటా తీసుకుంటాం. ఎఫ్వై కాస్ థీటా అనే ఫార్ములా తీసుకుంటాం. ఎఫ్ఐ సైన్ థీటా ఫార్ములా తీసుకుంటాం. అదండి. సో మనకి ఫైనల్గా వర్క్ డన్ వచ్చేసి 500 √3/2 జౌల్స్ అయ్యిందండి. అలాగే దీని మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఏ మ్యాన్ వెయింగ్ 50 kgs అంటే అతను 50 kg బరువు ఉన్నాడు. అలాగే సపోర్ట్స్ ఏ బాడీ ఆఫ్ 25 kgs అన్ హెడ్. అండ్ వాట్ ఈస్ ద వర్క్ డన్ వెన్ హీ మూవ్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 meters. ఒకసారి చూడండి, ఇది కొత్త కాన్సెప్ట్ అండి. ఒక మనిషి అనే అతను ఉన్నాడు. అతని తల మీద 50 kg బరువు అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రైల్వే స్టేషన్లో ఒక కూలీ అనుకుందాం అంట, లేదంటే సంథింగ్ ఇంకెవరైనా అనుకుందాం. అతను 50 kg బరువు ఉన్నాడు. అతని తల మీద ఒక సూట్ కేసు అనుకోనండి. ఆ సూట్ కేసు అనేది 25 kg బరువు ఉంది. మొత్తం బరువు ఎంత అండి? 75 kgs. ఆ 75 kgs మనకి ఏ డైరెక్షన్లో అప్లై అవుతుందండి? అతను స్టేబుల్గా ఉంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అది డౌన్వర్డ్స్లో అప్లై అవుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ అనేది అంటే దాన్ని ఎవరు ఎక్స్టర్నల్గా పుల్ చేయట్లేదు, అలాగే పుష్ చేయట్లేదు. ఎవరైనా పుల్ చేస్తే అప్పుడు దాని డైరెక్షన్ ఇలా అయ్యేది, లేదా ఎవరైనా పుష్ చేస్తే దాని డైరెక్షన్ ఇట్లా అయ్యేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని ఎవరు పుల్ చేయట్లేదు, ఎవరు పుష్ చేయట్లేదు. అది స్టేబుల్గా ఉంది ఆ వర్కర్ హెడ్ మీద స్టేబుల్గా ఉంది. చూడండి, ఇప్పుడు దానికి సంబంధించిన వెయిట్ అనేది 75 kgs, 50 + 25 75 kgs వెయిట్ అనేది కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. వాట్ వర్క్ ఈస్ డన్ వెన్ హీ మూవ్స్ 20 meters డిస్టెన్స్. అతను 20 meters డిస్టెన్స్ మూవ్ అయ్యాడు. ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాడండి? ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు. ఇక్కడ కనుక మీరు ఒకసారి చూస్తే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? అదే మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. అలాగే ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. మనకి ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ అనేది ఒకసారి ఉంది చూడండి. వర్క్ ఈజ్ సేడ్ టు బి డన్ వెన్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అండ్ డిస్ప్లేసెస్ ఇట్ త్రూ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. అంటే మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ కూడా జరిగి ఉండాలి. అలా అయితేనే దాన్ని మనం వర్క్ జరిగింది అని అంటాం. అయితే ఇక్కడ మనకి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. మరి ఇక్కడ వర్క్ ఎలా జరిగింది అంటే చూడండి, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి వీటి మధ్య యాంగిల్ అనేది 90 degrees అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం టోటల్ మాస్, అసలు వర్క్ డన్కి ముందు ఫార్ములా రాసుకుందాం. చూడండి, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ ఇది వెక్టర్ ఫామ్లో ఉంది కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ థీటా ఈక్వల్ టు మనకి 90 degrees ఉందండి. 90 degrees ఉంది కాబట్టి ఎఫ్ఎస్ ఇంటూ కాస్ 90 degrees
అప్పుడు ఏమైందంటే ఎఫ్ఎస్ కాస్ 90 degrees వాల్యూ ఎంతండి, కాస్ టీటా ఈక్వల్ టు దెన్ కాస్ 90 degrees ఈక్వల్ టు 0. వన్స్ సంథింగ్ ఇంటూ 0 ఈక్వల్ టు 0 అండి. వన్స్ మనకి మల్టిప్లికేషన్లో 0 వాల్యూ అనేది వస్తే ఫోర్స్ ఎంతైనా అవనండి, డిస్ప్లేస్మెంట్ ఎంతైనా అవనండి, మనకు వచ్చే వాల్యూ మాత్రం 0నే అండి, 0 జౌల్స్. సో ఇదండి వర్క్. ఈ సిచ్యువేషన్లో వర్క్ అనేది. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. ఏ మ్యాన్ వెయింగ్ 50 kgs క్యారీస్ ఎ లోడ్ ఆఫ్ 10 kgs ఆన్ హీస్ హెడ్. ఫైండ్ ద వర్క్ డన్ వెన్ హీ గోస్. ఫస్ట్ కాన్సెప్ట్ 15 meters వర్టికల్లీ అప్ అండి, అలాగే 15 meters లెవెల్డ్ పాత్ అండి. అదే ఇక్కడ మీరు ఒకసారి గమనించింది, ఒక మ్యాన్ అనేది ఉన్నాడు, హ్యాడ్ ఏ లోడ్ ఆఫ్ 10 kgs. అతని తన మీద 10 kgs అనేది లోడ్ అనేది ఉంది. ఫైండ్ ద వర్క్ డన్ వెన్ హీ, కేస్ 1 అండి, చూడండి కేస్ 1. ఫైండ్ ద వర్క్ డన్ వెన్ హీ గోస్ 15 meters వర్టికల్లీ అప్. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇతను 15 meters అప్కి వెళ్ళాడు, ఎత్తుకెక్కాడు. అయితే అప్పుడు అక్కడ ఏ వర్క్ జరిగింది అని అడుగుతున్నారు. అలాగే కేస్ 2 చూడండి. అతను ఎత్తుకెళ్ళిన తర్వాత 15 meters లెవెల్డ్ పాత్, ఆ తర్వాత మళ్ళీ కొంత డిస్టెన్స్ ఫిఫ్టీన్ మీటర్స్ లెవెల్డ్ పాత్ మీద వెళ్ళాడంట. అయితే టోటల్ వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి కనుక మీరు చూసుకుంటే ఈ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ ఇది చూడండి. మాస్, టోటల్ మాస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద మ్యాన్ అంటే 50 kgs ప్లస్ వెయిట్ ఆఫ్ ది లోడు 10 kgs. టోటల్ మాస్ ఈక్వల్ టు 60 kgs అండి. అలాగే ఇప్పుడు కేస్ 1లో మనకి వర్క్ డన్కి ఫార్ములా చూడండి. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అవ్వాలి. అయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫార్ములా అనేది చేంజ్ అయ్యిందండి. వర్క్ డన్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటేషన్ ఇంటూ హైట్ అయ్యిద్దండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి మాస్ అనేది 60 kgs, అలాగే గ్రావిటేషన్ అనేది మనకి 9.81, అలాగే హైట్ అనేది మనకి 15 meters అండి. సో టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు 8820 జౌల్స్ అయ్యిద్దండి. ఇది మనకి కేస్ 1లో జరిగిన వర్క్. అంటే అతను వర్టికల్గా మూవ్ అయ్యాడు కాబట్టి. ఇన్ కేస్ 2 మనకి కేస్ 2 ఆల్రెడీ తెలుసండి, ఇందాల ప్రాబ్లంలో చేసాము. ఇక్కడ ఇక్కడ కూడా టోటల్ మాస్ ఈక్వల్ టు 60 kgs, అలాగే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా.
అయితే మనకి ఇక్కడ యాంగిల్ అనేది మనకి 90 డిగ్రీస్ వచ్చిందని ఇందాక ప్రాబ్లంలో ఎలా అయితే చెప్పామో సేమ్ అలాగే ఈ ఇక్కడ కూడా జరిగిద్దండి. ఫోర్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఫోర్స్ అనేది ఫోర్సు అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫోర్సు అలాగే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది కాబట్టి మనకి అక్కడ ఎంత ఫోర్స్ అప్లై అయింది, ఎంత డైరెక్షన్ ఎంత డిస్ప్లేస్మెంట్ అప్లై అయింది అనేది పక్కన పెడితే మనకి థీటా వాల్యూ అనేది 90 డిగ్రీస్ అయింది కాబట్టి కాస్ 90 డిగ్రీస్ వాల్యూ మనకి 0 కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కాస్ 90 డిగ్రీస్ ద వాల్యూ ఈస్ కాస్ 90 డిగ్రీస్ ఈజ్ 0 కాబట్టి దెన్ ద total work done is also 0. So total work done is 0 joules. అదండి ఈ ప్రాబ్లం. అయితే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఎనర్జీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఒకసారి దీని డెఫినేషన్ కనుక చూస్తే ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఏ బాడీ టు డూ వర్క్. ఒకసారి దీని ఎస్ఐ యూనిట్స్ కనుక చూసుకుంటే ఎనర్జీకి అలాగే వర్క్కి సేమ్ యూనిట్స్ ఉంటాయండి. అందుకనే మీకు వర్క్ తర్వాత వెంటనే ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఎన్కేఎస్ సిస్టంలో జౌల్స్ని అలాగే సిజిఎస్ సిస్టంలో ఎర్గ్స్ని ఎనర్జీ యొక్క యూనిట్స్గా తీసుకుంటాము. అలాగే డైమెన్షన్ ఫార్ములా గురించి కూడా మీకు ఫస్ట్ చాప్టర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అలాగే డైమెన్షన్స్లో చెప్పానండి. అయితే ఎనర్జీ అనేది ఎప్పుడు ఏదో ఒక ఫార్ములా అనేది ఉంటుందండి. either it is in kinetic energy form, either it is in a form of potential energy, either it is in a form of mechanical energy, or it is in a form of electrical energy, or it is a form of radiation, or it is a form of wave energy, or it is in a form of wind energy. ఏదైనా సరే ఎనర్జీ అనేది ఒక ఫామ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీస్ అనేది ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చి హౌ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ అని అడుగుతాడండి. చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ గురించి మీకు చూపించాను. ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. లేదంటే ఇంకో విధంగా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాటిస్ఫైస్ ద కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ అంటాడు. అప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. హీట్ ఇంజన్, ఎలక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిక్ హీటర్ ఆర్ ఫ్యాన్ అని. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా ఎందులో కన్వర్ట్ అవుతుందంటే హీటర్లో కన్వర్ట్ అవుతుందండి, ఎలక్ట్రిక్ హీటర్లో. అదండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూపించాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందండి. ఫ్యాను ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫ్యాన్లో మనం ముందు స్విచ్ చేస్తాం. స్విచ్ చేయగానే ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా ఫ్యాన్ అనేది రొటేట్ అయ్యిద్ది. రొటేట్ అవ్వడం వల్ల దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, హీట్ ఇంజన్లో ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. హీట్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్లో చూడండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. అలాగే మనకి థర్డ్ పాయింట్ ఎలక్ట్రిక్ హీటర్లో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. అలాగే ఫ్యాన్ కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాం. అలాగే సన్, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సన్ అనేది ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కలయిక వల్ల ఏర్పడిన అతిపెద్ద ఆబ్జెక్ట్ అండి. దాని యొక్క మాస్, ఆ ప్రోటాన్స్ వల్ల మనకి ఉత్పత్తి అయ్యే కాంతి మనకి రేడియేషన్ ద్వారా మన దాకా రీచ్ అవుతుంది. రేడియేషన్ ద్వారా కాంతి అనేది మనకి వ్యాక్యూమ్లో కూడా మూవ్ అయింది. రేడియేషన్
సో అందుకనే అంత స్పేస్ నుంచి కూడా మనకి లైట్ ఎనర్జీ అనేది వచ్చి మన ఎర్త్ మీద పడుతుంది. సో ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే సన్ అనేది మార్స్ నుంచి రేడియేషన్ ఎనర్జీ ద్వారా కన్వర్ట్ చేసే ఆబ్జెక్ట్ అనమాట. అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే బర్నింగ్ కోల్ అనేది తెలుసు కదండి, బొగ్గు. అయితే బొగ్గుని మండించడం ద్వారా మనకి హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యిద్ది, అలాగే లైట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అయ్యిద్ది. సో బొగ్గుని మండించడం అనేది కెమికల్ ఎనర్జీ అండి. కెమికల్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ అలాగే లైట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. అలాగే మనం డ్యాముల కాడ కనుక చూసుకుంటే రిజర్వాయర్ల కాడ మనం వాటర్ని స్టోర్ చేసి ఉంచుతారు డ్యాముల దగ్గర. అలా స్టోర్ చేసి ఉంచిన వాటర్కి ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ఆ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారి ఆ కైనెటిక్ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ 3 ఎనర్జీస్ అనేవి కన్వర్షన్ జరిగిద్ది. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ అంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని సౌండ్ ఎనర్జీగా, ఎలక్ట్రిక్ బెల్ అండి, ఎలక్ట్రిక్ ఎనర్జీని మనకి సౌండ్ ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రిక్ బెల్. అయితే లాస్ట్ది ఒకసారి చూడండి, జనరేటర్ అనేది మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ మనం చూసిన ఈ 10 పాయింట్స్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఒకసారి క్లియర్గా చూస్తే ఈ హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. ఇది చూడండి, ఈ టాపిక్లో పాయింట్ నెంబర్ 1లో హీట్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలాగే మిగిలిన రిమైనింగ్ 10 పాయింట్స్లో ఎక్కడైనా మీరు కనుక చూసుకుంటే ఏదైనా సరే ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అవడాన్ని మీరు క్లియర్గా చూస్తే మనం ఒక అబ్జర్వేషన్ కనుక చూస్తే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ అవుతుంది, కానీ ఎక్కడ ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వట్లేదు అనేది మీకు ఈ 10 పాయింట్స్లోనూ అర్థమైద్దండి. అయితే ఇప్పుడు మనం ఎనర్జీకి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మ్స్ చూద్దాం. చూడండి, కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. కదలిక ద్వారా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఎనర్జీ పొందితే ఆ ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, మూవింగ్ బుల్లెట్ లేదా మూవింగ్ కార్ లేదా వాటర్ ఫాల్లో కిందకి పడుతున్న నీళ్ళు, ఇట్లన్నిటికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండిద్దండి. అయితే కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా అనేది Ke=12mv² అండి. మనం మోషన్కి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అని డిరైవ్ చేయడం ద్వారా మనకి ఈ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అనేది వస్తుందండి. అయితే ఈ కైనెటిక్ ఎనర్జీకి మనకి యూనిట్స్ వచ్చేసి సేమ్ అండి. ఎనర్జీకి ఏవైతే యూనిట్స్ ఉంటాయో అవే యూనిట్స్, అలాగే వర్క్కి ఏమైతే యూనిట్స్ ఉంటాయో అవే యూనిట్స్. అయితే ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ గురించి చూద్దాం. చూడండి, ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. అంటే ఒక చోట స్టేబుల్గా ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందండి. అయితే దాని మీద గ్రావిటేషనల్ ఫోర్సు అనేది అప్లై అయ్యిద్ది. అలాగే అది ఉన్న హైట్ని బట్టి కూడా దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది వ్యారీ అవుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ ట్యాంక్ అండి, వాటర్ స్టోర్డ్ ఇన్ వాటర్ ట్యాంక్ అండి. ఆ వాటర్కి కొంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది హైట్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయితే అది మనకి చేంజ్ అయ్యిద్దండి. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఇది వాటర్ ట్యాంక్ అయితే
ఈ వాటర్ ట్యాంక్లో కొంత వాటర్ ఉంటుందండి. ఆ వాటర్కి కొంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే ఈ వాటర్కి కొంత మాస్ అనేది ఉంటుంది. అలాగే దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అలాగే కొంత హైట్ అనేది ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది కొంత హైట్లో ఉంటుంది. సో టోటల్గా ఈ మూడిట్ల మీద బేస్ చేసుకొని మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో వర్క్ డన్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటేషన్ ఇంటూ హైట్ అండి. దీనికి సంబంధించిన యూనిట్స్ కూడా జౌల్సేనండి. అయితే ఇప్పుడు మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇందాక చెప్పుకున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ కానీ, ఎలక్ట్రిక్ బల్బ్ కానీ, జనరేటర్ కానీ, ఇలాంటి వాటిలన్నింటిలోనూ మనకి ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. అదండి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని సృష్టించలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము. దాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ మాత్రమే చేయగలుగుతాం. అర్థమైందండి? ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్. ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము. దాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు మనం ఫైనల్ కాన్సెప్ట్ అయిన పవర్ గురించి చూద్దాం. చూడండి. ద రేట్ అట్ విచ్ వర్క్ ఈజ్ డన్ బై ఏ ఫోర్స్ లేదా వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ పవర్ అండి. ఇక్కడ పవర్ అంటే మనం చేసే వర్క్ని ఒక యూనిట్ టైంలో మనం కొలిస్తే దాన్ని పవర్ అంటామండి. పవర్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి వాట్స్. అలాగే 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. అదండి మనకి మ్యాథమెటికల్ ఫార్ములా. జౌల్ పర్ సెకండ్స్ దీనికి ఎస్ఐ యూనిట్స్. అలాగే ఇఫ్ 1 జౌల్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 1 సెకండ్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి పవర్ అండి. మనం సింపుల్గా ఎట్లా చెప్పొచ్చు, 1 జౌల్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 1 సెకండ్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి పవర్. అయితే కొన్ని పవర్కి సంబంధించి కొన్ని బిగ్గర్ యూనిట్స్ అనేవి చూద్దాం. చూడండి. కిలోవాట్ 10 to the power of 3ని కిలోవాట్ అంటాం. అలాగే 10 to the power of 6 వాట్స్ని మనం మెగావాట్స్ అంటాం. అలాగే 1 హార్స్ పవర్ ఈక్వల్ టు, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అండి. అయితే దీనికి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములాస్ m⁴1, l⁴2 అలాగే t⁴3. ఈ డైమెన్షన్ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటనేది మనం ఫస్ట్ చాప్టర్ అయిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ డైమెన్షన్స్లో మనం చెప్పుకున్నాం. ఎవరైనా ఆ క్లాస్ కనుక మిస్ అయితే ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ క్లాస్ వినేసేసి వచ్చేనండి. అలాగే పవర్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి. ఏ మ్యాన్ weighing 65 kgs lifts a mass of 45 kgs to the top of the building 10 meters height in 12 seconds. Then find the work done by him and power developed by him. చూడండి. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద మ్యాన్ ఈక్వల్ టు 65 kgs. అలాగే లోడ్ వచ్చేసి 45 kgs. అతను లిఫ్ట్ చేసిన లోడ్ వచ్చి 45 kgs. అలాగే డిస్టెన్స్ వచ్చేసి, అలాగే ఎంత హైట్ రేజ్ అయ్యాడు అది 10 meters అండి. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ 10 meters అండి. అలాగే ఎంత టైంలో రీచ్ అయ్యాడంటే 12 seconds అండి. అయితే ఇప్పుడు మనం టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు mgh, అంటే వర్టికల్గా మనకి పైకి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh అండి. mgh అంటే ఇక్కడ మాస్ ఈక్వల్ టు 110 kgs, గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81, అలాగే హైట్ వచ్చేసి 10 meters హైట్ అండి. సో మనకి టోటల్గా ఇక్కడ వచ్చేది 10791 జౌల్స్ అప్రాక్సిమేట్గా. అయితే ఇప్పుడు మనం పవర్ని కనుక్కోవాలంటే పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అండి. సో ఇక్కడ జరిగిన వర్క్ డన్ 10.10791 జౌల్స్ అయితే టైము 12 seconds అండి.
సో ఇక్కడ మనకి టోటల్గా అప్రాక్సిమేట్గా మనకి 900 వాట్స్ అనేది వర్క్ అనేది జరిగిందండి. ఇదండి ఈరోజు క్లాసు. మన నెక్స్ట్ క్లాస్లో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అయితే ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. మన ఛానల్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.